దావీదు ఇశ్రాయేలు దేశంలో నివసించిన ఒక యువ గొర్రెల కాపరి. ఒకరోజు ఫిలిష్తీయుల సైన్యం ఇశ్రాయేలీలతో పోరాడటానికి గొల్యాతు వచ్చాడు. గొల్యాతు చాలా పెద్దవాడు మరియు బలంగా ఉన్నాడు. ఇశ్రాయేలు సైన్యంలో ఎవరూ అతనితో పోరాడటానికి సాహసించలేదు. కాని దావీదు భయపడలేదు. అతను సౌలు రాజు వద్దకు వెళ్లి గొల్యాతుతో పోరాడటానికి ప్రతిపాదించాడు. సౌలు వెనుకాడాడు. కాని దావీదు తన గొర్రెలను రక్షించేటప్పుడు సింహాలను మరియు ఎలుగుబంట్లను చంపాడని మరియు గొల్యాతును ఓడించడంలో తనకు సహాయం చేయడానికి దేవునిపై నమ్మకం ఉంచానని చెప్పాడు. దావీదు కేవలం ఒక వడిసెల మరియు 5 రాళ్లతో గొల్యాతును ఎదుర్కొనేందుకు వెళ్ళాడు. గొల్యాత్ డేవిడ్ని చూసి నవ్వాడు. దావీదు అతనికి సరిపోలేడు. కాని దావీదుకు దేవుని మీద నమ్మకం ఉంది మరియు అతని వడిసెలతో గొల్యాతు నుదుటిపైకి గురిపెట్టి అతనిని కొట్టి నేలమీద పడేశాడు. దావీదు త్వరగా గొల్యాతు కత్తిని పట్టుకుని అతని తలను నరికివేయడానికి ఉపయోగించాడు. ఇశ్రాయేలీయులు దావీదుకున్న ధైర్యానికి, దేవుని పట్ల విశ్వాసానికి ఆశ్చర్యపోయారు. డేవిడ్ ఒక హీరో అయ్యాడు మరియు అతని కథ తరతరాలుగా చెప్పబడింది మరియు కష్టాలను ఎదుర్కొనే విశ్వాసం మరియు ధైర్యం యొక్క శక్తిని గుర్తుచేస్తుంది.